ముందుగా మనందరి గురువైన బ్రహ్మ ఋషి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, మనం ఓషో గురించి చెప్పుకుంటున్నాం కదా! ఓషో ఇది మనందరికీ ఆయనేసే షో ఎపిసోడ్ నంబర్ 8. ఈ ఎపిసోడ్ నంబర్ 8లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలుంటాయి. చాలా ఆలోచించే విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇద్దరు లామాలు ఒక గృహలోకి వెళ్ళి మౌనంగా ఉండుటూ ఆహారం తీసుకోకుండా ధ్యానం చెయ్యాలి 30 రోజులు అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుని ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా లామాలిద్దరూ కూడా ఒక గృహలోకి వెళ్ళి మౌన దీక్ష స్టార్ట్ చేశారు. ధ్యానం చేస్తూ ఆహారం తీసుకోకుండా మౌనంగా ఉండటం స్టార్ట్ చేశారు. అలా కొన్ని రోజులు గడిచినాయి. 25వ రోజు 26వ రోజు వచ్చేటప్పటికి వాళ్ళిద్దరిలో ఒకళ్ళు బాగా చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. ఇంకో అతనికి ఏం వచ్చిందంటే, ఇతను చాలా బాగా చేస్తున్నాడు, నాకన్నా ముందే మోక్షాన్ని పొందుతాడేమో, నాకు ఎందుకో అసూయగా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ అతను ఏదో ఆలోచిస్తూనే అతని మీద కోపం ఉద్రేకం వచ్చి అతన్ని ఆ మిత్రుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత అప్పటికి 27వ రోజు పూర్తయింది. ఆ తర్వాత ఆ లామా మరణించిన తర్వాత దాదాపు 792 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మళ్ళీ ఆ లామా జన్మించాడు. ఆ లామా పేరే రజనీష్ ఓషో. ఆయన పుట్టిన 3 రోజులు ఏడుస్తాం కూడా మానేసి మౌన దీక్ష మళ్ళీ 3 రోజుల నుంచి కంటిన్యూ చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఈ పిల్లవాడు ఏడుస్తలేదు, ఉన్నాడా లేడా అని చెప్పి కంగారు పడుతూ ఒక క్లాత్తో వాటర్ని తడిపి పెదాలను తుడిచేవాడు. అంతే, ఏడ్చేవాళ్ళు కాదు. తర్వాత ఆ 3 రోజుల దీక్ష ఈ జన్మలో పూర్తి చేసిన తర్వాతే ఓషో ఏడ్చాడు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కారణ జన్మలు ఎప్పుడు పుట్టినా సరే గత జన్మల్లో వాళ్ళకు ఉన్నాయన్నీ కూడా తీసుకొస్తారు. అంత దీక్షతో తీసుకొస్తారు, అంత జ్ఞానాన్ని తీసుకొస్తారు. అటువంటి కారణ జన్ముడే ఓషో. ఓషోకి 7వ సంవత్సరంలోనే సూక్ష్మాయనం జరిగింది, సూక్ష్మ శరీరం అయనం జరిగింది, ఆస్ట్రల్ ట్రావెల్స్ జరిగింది. 14వ సంవత్సరంలో తనలో ఉన్న అంతరశక్తులన్నీ కూడా బయట పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఓషోకి ఇద్దరు గురువులు ఉండేవారు, మక్కా బాబా, పాగల్ బాబా. మక్కా బాబా ఓషోకి రాత్రి 7 గంటలకు శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళి ఈ శవాన్ని చూస్తూ అతన్ని ఆ శవం నీ చూస్తూ నువ్వు ధ్యానం చెయ్యి, నీకు చావు భయం తప్పుతుంది, అప్పుడే నీకు ధ్యానం కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి ఆయన రాత్రి 2 గంటలకి శ్మశానానికి తీసుకెళ్ళి ఆయనకి ధ్యానాన్ని నేర్పించాడు. అటువంటి గురువు ద్వారా అన్ని మరణ భయం పోగొట్టుకుని ఒక సిద్ధయోగిగా మారిపోయాడు ఓషో. అటువంటి ఓషో ఎంతో చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటూ వాళ్ళ గురువులందరి దగ్గర మెచ్చుకుంటూ తర్వాత ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయనే పాగల్ బాబా. పాగల్ బాబా ఎప్పుడు చూసి నవ్వుతూనే ఉంటాడు. ఇతన్ని చూడగానే శిరస్సు వంచి నమస్కరించాడు ఆ పాగల్ బాబా. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత పాగల్ బాబా ఈయనకి ఫ్లూట్ కూడా నేర్పించేవాడు, సంగీతం కూడా నేర్పించేవాడు. పాగల్ బాబా ఎప్పుడూ కూడా ఒక గోడ మీద ఓషోను కూర్చోబెట్టి తన శిరస్సు పైన ఓషో కాళ్ళు పెట్టుకుని ఫ్లూట్ వాయించేవాడు. ఓషోకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, నా కాళ్ళు గురువు నెత్తి మీద ఎందుకు పెట్టాను అని చెప్పి ఆలోచించేవాడు. ఆ ఆలోచనలో గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, 792 సంవత్సరాల క్రితం చనిపోయిన లామా, అలా చంపేసిన లామాయే ఈ పాగల్ బాబా. దానికి గుర్తుగా ఈ జన్మలో పాగల్ బాబాకి తన శిరస్సు పైన 3 చుక్కల కింద మచ్చలు పడ్డాయి. ఆ మచ్చలను చూసిన తర్వాత ఓషోకి ఆ విషయం గతం అంతా గుర్తుకొచ్చింది. కానీ గతం గుర్తుకొచ్చాక చిరునవ్వు నవ్వుకుని మళ్ళీ అతనితో మామూలుగానే గడిపాడు. అంత గొప్పవాడు ఓషో. అంతేకాకుండా మన భారతదేశ ప్రధాని అయిన నెహ్రూ గారికి, తర్వాత ఇందిరాగాంధీ గారికి కూడా
జ్ఞానాన్ని అందించాడు ఓషో. అటువంటి గొప్ప మహనీయుడు ద్వారా చాలా విషయాలు ఈ భూప్రపంచం మీదకు వచ్చినాయి. అటువంటి గొప్ప వ్యక్తిని మనం తలుచుకుంటాం కూడా చాలా గొప్ప విషయము. అటువంటి గొప్ప వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. జై హో పత్రిజీ.